ఈరోజు మన పత్తిపాడు నియోజకవర్గంలో సువర్ణ అక్షరాలతో చెప్పదగినటువంటి ఒక పర్వదినం. ఎందుకంటే ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడే విషయంలో మన చామలమూడి గ్రామం ప్రభుత్వం 36 లక్షల రూపాయలతో ప్రజల ఆరోగ్యాన్ని రక్షించాలన్నటువంటి ఉద్దేశంతో గ్రామ ఆరోగ్య కేంద్రాన్ని విలేజ్ హెల్త్ క్లినిక్ 36 లక్షల రూపాయలతో మంజూరు చేస్తే సరైనటువంటి స్థలం, ఎందుకంటే అందరికీ అందుబాటులో ఉండాలి, అందరికీ ఆరోగ్య పరిరక్షణకు ఉపయోగపడాలన్నటువంటి ఉద్దేశంతో స్థలం పరిశీలన చేసినప్పుడు ఈ స్థలం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ పిఎస్సి కడితే అది దేదీప్యమానంగా వెలుగుతుందన్నటువంటి ఆలోచనతో మరి గ్రామస్తులందరినీ కోరితే మరి ప్రసాద్ గారు, మురళి గారు, ఇక్కడ ఉన్న పెద్దలందరూ కలిసి మన నిజంగా చెప్పాలంటే నాకన్నా వయసులో చిన్నవాడు, ఎంతో పెద్ద మనసు ఉన్నటువంటి వాడు మల్లేశ్వరరావు గారు, మరి అదేవిధంగా అమ్మ సామ్రాజ్యమ్మ గారు, మరి నిర్మలాదేవి గారు, మరి అదేవిధంగా అబ్బాయి శ్రీనాథ్, మణేంద్రబాబు, ఈ కుటుంబ సభ్యులు వారి పూర్వీకుల పేరు మీదుగా వారికి ఎంతో విలువైనటువంటి స్థలాన్ని గ్రామానికి ఆనుకొని గ్రామానికి ఎంతో విలువైనటువంటి స్థలాన్ని ఈరోజు రిజిస్టర్ చేసి ఇచ్చారు. సో ఇది ఒక రకంగా చెప్పాలంటే మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు P4 ఫార్ములా ఏదైతే 2047 నాటికి కాస్త ఉన్నవాళ్ళు లేని వాళ్ళ గురించి ఆలోచించాలన్నటువంటి ఆయన ఆలోచన, ఆయన పిలుపు ఈరోజు ఒక గ్రామంలో గ్రామస్తుల మొత్తం ఆరోగ్యాన్ని పరిరక్షించేటటువంటి కేంద్రానికి కేంద్ర బిందువైంది. స్థలదాతగా ఈ కుటుంబ సభ్యులందరూ ఏర్పడ్డారంటే అది ముఖ్యమంత్రి గారి పిలుపుకున్నటువంటి శక్తి, పిలుపుకున్నటువంటి మహత్యం అలాంటిది. తప్పకుండా మరి ఈ క్లినిక్ని మంచిగా నిర్మించుకుందాం. గ్రామస్తులందరూ కూడా ముక్త కంఠంతో అందరూ కూడా ఏకస్తులై నిర్ణయించినటువంటి ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు జరుపుకోవడం, అందులో నన్ను భాగస్వాములు చేయడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. థ్యాంక్ యూ.